ఈరోజు నేను మీకు ఎయిర్టెల్ యాప్ ఎట్లా పనిచేస్తుంది అని మీకు చూపిస్తాను. ఎస్పెషల్లీ బిల్ పేమెంట్ సంబంధించి. సో, ఇది ఎయిర్టెల్ యాప్. సో, నేనిప్పుడు ఒక ఎగ్జాంపుల్‌గా ఒక ఎలక్ట్రిసిటీ బిల్ పే చేద్దాం అనుకుంటున్నాను. సో, ఎలక్ట్రిసిటీ బిల్ దగ్గరికెళ్ళి దాని మీద క్లిక్ చేయండి. మీరు ట్యాప్ చేయగానే ఇట్లా ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడానికి పాసిబిలిటీ వస్తుంది. ఇప్పుడు స్టేట్‌లో మీరు తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు యూనిక్ సర్వీస్ నంబర్ మీరు టైప్ చేయాలి. సో, టైప్ చేయడానికి దాని మీద టైప్ చేయడానికి మీకు పాసిబిలిటీ లేదు. ఎందుకంటే కీప్యాడ్ దాని మీద ట్యాప్ చేస్తుంటే కీప్యాడ్ వస్తుంది, వెళ్ళిపోతుంది ఇమ్మీడియేట్‌గా. అసలు ఆహ్, మీరు నంబర్ ఎంటర్ చేయడానికి ఎటువంటి పాసిబిలిటీ లేదిక్కడ. సో, మీరు ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయలేరు ఎయిర్టెల్ యాప్ ద్వారా. సో, సరే ఎయిర్టెల్ యాప్ అంటే ఓకే. అలా ఉంది పరిస్థితి. సరే ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఓకే. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఫాస్టాగ్ రీచార్జ్ చేద్దాం. సో, ఫాస్టాగ్ మీద క్లిక్ చేయగానే సో, సెర్చ్ యువర్ బ్యాంక్ అన్నది. ఓకే. సెర్చ్ యువర్ బ్యాంక్. ఇక్కడ క్లిక్ చేయగానే ఐసీఐసీఐ అని పెట్టామనుకుందాం. ఇప్పుడు వెహికల్ నంబర్ నేను సెలెక్ట్ చేయాలి. వెహికల్ నంబర్ మీద క్లిక్ చేసి వెహికల్ నంబర్ టైప్ చేస్తుంటే నేను ఏపీ అని కొడితే ఏఏపీ అని పడుతుంది. మీరు చూడండి ఏపీ. అక్కడ ఏఏపీ, జీ, హెచ్ చూడండి ఎలా పడుతుందో అసలు. నేను టైప్ చేస్తుంది ఏంటి, ఇక్కడ పడే నెంబర్ ఏంటి. వెహికల్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఎటువంటి పాసిబిలిటీ లేదు. ఎయిర్టెల్ యాప్‌లో మీరు బిల్ పే చేయాలంటే వీళ్ళిచ్చే క్యాష్ బ్యాక్ కార్డ్‌ని చూసి క్రెడిట్ కార్డ్ తీసుకున్నారంటే ఈ విధంగా సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒకసారి ఇవన్నీ ఆలోచించి ఎయిర్టెల్ క్రెడిట్ కార్డ్, ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అలాంటివి తీసుకోవడానికి చూడండి. ఓకే.